హై ఫ్రెండ్స్, నా పేరు మణిగోవింద్. మీరు చూస్తున్నారు టెక్ మణిగోవింద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఐడిఎఫ్సి బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఆన్లైన్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోగానే మీకు 7 to 10 డేస్ లో మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే మీ ఇంటికి పోస్ట్ అయితే వస్తుంది. అలాగే మీరు కేవైసీ కోసం బ్యాంక్ కి వెళ్లకుండా కంప్లీట్ గా ఆన్లైన్ లోనే వీడియో కేవైసీ ద్వారా కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అనేది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే కాదు, ఇది సేవింగ్స్ అకౌంట్. ఈ అకౌంట్ లో మీరు మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలరు అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఎందుకంటే ఈ అకౌంట్ లో మీరు మెయింటైన్ చేసే అమౌంట్ కి పర్ యానం కి 7.2% వరకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అలాగే ఈ ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు ఎవ్రీ మంత్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అయితే యాడ్ అవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఆన్లైన్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో 96% అయితే ఉన్నారు. సో మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియో వస్తూనే ఉంటుంది. సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. సో మీరు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2024 లో ఎలా అయినా సరే మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఐడిఎఫ్సి బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఆన్లైన్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు వెరిఫై ఆధార్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేవి ఫెచ్ అవి మీ యొక్క ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీ యొక్క ఆక్యుపేషన్ అయితే మీరు ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే మీరు స్టూడెంటా, సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కింద మీ మదర్ యొక్క ఫుల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే మీరు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయగలరు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు 25,000, 10,000 అని రెండు అకౌంట్ వేరియంట్స్ అయితే ఉంటాయి. సో నా సజెషన్ వచ్చేసి మీరు 10,000 వేరియంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. సో స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు నామినీని యాడ్ చేస్తారని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ యాడ్ నామినీ అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో పెట్టుకొని మీరు నామినీ కింద ఎవరిని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్ అండ్ వాళ్ళకి మీకున్న రిలేషన్షిప్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీ నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సేమ్ యాజ్ యువర్ కస్టమర్ ఆధార్ అడ్రస్ అని ఉంటుంది. సో దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఒకవేళ మీ అడ్రస్ మీ నామినీ అడ్రస్ డిఫరెంట్ అయితే ఇక్కడ మీకు అదర్ అడ్రస్ అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని మీరు అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఐ యాక్సెప్ట్ అని ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. సో దాని మీద టిక్ పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్రొసీడ్ టు ఓపెన్ అకౌంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క కస్టమర్ ఐడి అండ్ అకౌంట్ నెంబర్ అయితే మీకు జనరేట్ అయితే అయిపోతాయి. సో వన్స్ మీరు ఈ పేజ్ కి రావగానే మీరు ఆటోమేటిక్ గా వీడియో కేవైసీ పేజ్ కి అయితే మీరు కనెక్ట్ అయిపోతారు. సో ఇన్ కేస్ మీరు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవ్వకపోతే ఇక్కడ పాజ్ దగ్గర స్టార్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని అయినా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు వీడియో కేవైసీ పేజ్ లోకి వెళ్ళగానే మీ యొక్క కెమెరా అండ్ మైక్రోఫోన్ పర్మిషన్స్ అయితే మీరు అలౌ చేయాల్సి ఉంటుంది. సో వీడియో కేవైసీలో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. అండ్ ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ ని అయితే చూపించమంటారు. అలాగే వైట్ పేపర్ మీద మిమ్మల్ని సిగ్నేచర్ చేయమని దాన్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకుంటారు. అలాగే మిమ్మల్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకుంటారు. సో అంతే, ఈ విధంగా వీడియో కేవైసీ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ మీకు వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ పేజ్ లోకి అయితే వస్తారు. సో ఇప్పుడు మీరు అకౌంట్ లో ఫండ్స్ అనేవి యాడ్ చేయవలసి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ మీకు యాడ్స్ ఫండ్స్ టు అకౌంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఫస్ట్ ఎంత అమౌంట్ అనేది అకౌంట్ లో యాడ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇనీషియల్ గా మీరు మినిమం 10,000 నుంచి మాక్సిమం 25,000 వరకు ఎంతో కొంత మీరు అకౌంట్ లో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అకౌంట్ లోకి అమౌంట్ యాడ్ చేస్తే మాత్రమే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆఫ్టర్ మీరు అమౌంట్ యాడ్ చేసి అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు వెల్కమ్ కిట్ కూడా మీకు పోస్ట్ లో అయితే వస్తుంది. సో ఈ వెల్కమ్ కిట్ లో మీకు డెబిట్ కార్డ్, పాస్బుక్ ఇవన్నీ అయితే వస్తాయి. సో అందుకే మీరు
మినిమం 10,000 నుంచి మీరు 25,000 వరకు ఎంతైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఎంత యాడ్ చేసుకుందాం అన్నది సెలెక్ట్ ఆర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు ఫోన్ పే ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్ గా ఫోన్ పేకి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు. సో వన్స్ మీరు అకౌంట్ లోకి మనీ డిపాజిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్రొసీడ్ టు అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీ అకౌంట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఈ విధంగా అకౌంట్ లోకి అమౌంట్ అనేది ఫండింగ్ చేసిన తర్వాత మీకు 7 to 10 డేస్ లో వెల్కమ్ కిట్ అయితే మీ ఇంటికి పోస్ట్ లో అయితే వస్తుంది. అలాగే మీరు ఐడిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని మీ యొక్క అకౌంట్ ని మేనేజ్ ఆర్ యూజ్ అయితే చేసుకోవచ్చు. సో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇనిషియల్ ఫండింగ్ అడుగుతుందని ఏం భయపడకండి. సో మీకు ఆల్రెడీ కస్టమర్ ఐడి అకౌంట్ నెంబర్ వచ్చాయి కాబట్టి మీరేం భయపడిన అవసరం లేదు. సో మీ అమౌంట్ 100% సేఫ్ గా అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం ఏమన్నా వచ్చినా సరే మీరు కస్టమర్ కేర్ కి కాల్ చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్ ని కూడా మీరు సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఐడిఎఫ్సి బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు 7 to 10 డేస్ లో ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే మీ ఇంటికి పోస్ట్ లో అయితే వస్తుంది. సో మీరు వెయిట్ చేయండి. సో ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గుర్తుంది కదా 2024లో ఎలా అయినా సరే మన 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే తొందరగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అయ్యి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఐ విల్ మీట్ యు ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.